కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. పోతన గారు అన్నారు, దారుణ లాంగల దండదంతంబులు నగగహ్వరము బోలు నాసికయ్యును గండశైలాకృతి కల కుచయుగమును విరిసితూలెడు పల్ల వెంట్రుకలను చీకటి నూతుల జనయు నేత్రంబులు పెనుదిబ్బపోలెడు పెద్ద పిరుదు జాగుకట్టల పోలు చరణోరుహస్తంబు అంకిన చెరువుతో నెనయు కడుపు కలిసి షట్క్రోశ దీర్ఘమై కదిసి చూడ భయదమగుదాని కళేబరము చూచి గోపగోపీజనంబులు గుమికూడి దగడుపడుచు అన్నారు. అది ఎంత భయంకర శరీరంతో పడిపోయిందంటే దారుణలంగల దండదంతంబులు నగగహ్వరము బోలు నాసికయ్యును. నాగలి పెట్టి భూమిని దున్నేటప్పుడు నాగేటి చాలని ఇంత పెద్దది భూమిలోకి దిగుతుంది. ఆ నాగేటి చాలు ఎలా ఉంటుందో ఆమె యొక్క కోరలు అలా పైకొచ్చాయి. పెద్ద పర్వతానికి గుహ ఉంటే ఎలా ఉంటుందో ఆమె యొక్క ముక్కు కన్నాలు అలా ఉన్నాయి గుహల్లాగా. జాగుకట్టల బోలు చరణోరుహస్తంబు, ఆ నదికి కాలవ తవ్వుతారు, ఇక్కడ నిలబడితే అక్కడ వరకు కనపడుతుంది ఆ కాలవ. కాలవ గట్టి ఎలా ఉంటుందో ఆమె యొక్క చేతులు కాళ్ళు అంత దూరం పడ్డాయి. షట్క్రోశములంటే ఇంచుమించు 13 కిలోమీటర్లు అంత దూరం పడింది ఆవిడ శరీరం. కదిసి పైగా అంకిన చెరువుతో నెనయు కడుపు, ఆమె యొక్క కడుపు నీళ్ళింకిపోయిన చెరువు ఎలా ఉంటుందో అలా ఉంది చచ్చిపోయినప్పుడు, అంత పెద్ద కడుపు. చీకటి నూతుల చెనయు నేత్రంబులు, ఆమె కళ్ళు గుడ్లు వెనక్కి వెళ్ళిపోవడం చేత చీకటి నూతుల్లో ఉన్నాయి. అంతంత పెద్ద పెద్ద కళ్ళు, అంత భయంకరమైనటువంటి శరీరంతో నేల మీద పడిపోయింది. పడిపోతే అక్కడ ఉన్నటువంటి గోపకాంతలు, యశోద, రోహిణి, ఇతరమైనటువంటి గోపాల బాలురు, గోపకాంతలు ఆ పూతన పడిపోయిందని భయపడలేదు. నిన్నగాక మొన్న పుట్టినటువంటి పిల్లవాడు ఈ శరీరంలో ఎక్కడ కింద పడిపోయాడో, నలిగిపోయాడో, ఇది వాళ్ళ భయం. ఎక్కడ పడిపోయాడో వెతకడానికి శరీరం 13 కిలోమీటర్లు, ఈయన 3 జాన్లు. ఈయన చంపాడంటే ఎవరైనా నమ్ముతారా? అది ఈశ్వర లీల. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ చివరి నుంచి ఈ చివరికి పరిగెడుతున్నారు. ఆ శరీరాన్ని పైకెత్తడం ఏం తేలికైన విషయమా? అసలు చూసేటప్పటికే హడిలిపోతున్నారు, మళ్ళీ లేస్తే గబుక్కుని అదో భయం. కాబట్టి పాపం వాళ్ళు ఎక్కడ కింద పడిపోయి ఉన్నాడో, అసలు ఉన్నాడో లేడో వీళ్ళు వెతుకుతుంటే, నేలంకూలిన మేటి పిందరముపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మోపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుచున్ గోలాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. అది గోపకుల యొక్క భక్తి అంటే. వాళ్ళకి పుట్టినవాడు పరమాత్మ అని తెలియదు, వాళ్ళకి పరమభక్తి అంతే. వెతగ్గా 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 ఆ పిల్లవాడు ఏమీ తెలియని వాళ్ళ ఆడుకుంటున్నాడు. ఈ ఆడుకుంటున్న చిన్ని కృష్ణుణ్ణి ఆమె శరీరం మించి తీసి ఎత్తుకున్నారు. ఎత్తుకుని, అమ్మో అంత పెద్ద రాక్షసి గుండెల మీద ఉండిపోయాడు, పిల్లాడు జడుచుకున్నాడేమో, ఇప్పుడంటే ఇలా ఉన్నాడు, రాత్రి జ్వరం వస్తుందేమోనని ఉత్తర క్షణంలో వాళ్ళు ఏం చేశారంటే, ఉగ్రమైనటువంటి గ్రహములు ఏవైనా ఉంటే అవి ఆయన శరీరాన్ని విడిచిపెట్టేయాలని, హఠాత్తుగా కలిగినటువంటి ఉలికిపాటు వలన కలిగిన ఉద్వేగం తొలగిపోవాలని గోశాలలోకి తీసుకెళ్ళి ఆ ఆవు దగ్గర వెనక కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆవు తోక చుట్టూ తిప్పారు.